వేసుకుందాం. కావలసిన పదార్థాలు: చికెన్, దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం పొడి మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలిపి పెట్టుకుందాం. దీంట్లో కార్న్ఫ్లోర్ వేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లిపాయ ముక్కలు, టమాటా 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 కోడిగుడ్లు, కొత్తిమీర, ఉడికించి పెట్టుకున్న రైస్. బాస్మతి బియ్యంతోనైనా వండుకోవచ్చు, మనం ఇంట్లో ఉన్న వాటితోనే వండుతున్నాం. ఉప్పు, కారం. ఇప్పుడు ఈ చికెన్ ముక్కల్లో కార్న్ఫ్లవర్ వేసుకొని కలుపుకుందాం. నీళ్ళు ఏం కలపకూడదు. అల్లం, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కలిపాం. పొడి మసాలా కూడా వేసి దీంట్లో కార్న్ఫ్లవర్ వేసి కలుపుకుంటున్నాం. నీళ్ళు ఏం కలపకుండా కలుపుకుందాం. కార్న్ఫ్లవర్ వేసి కలుపుకుందాం. కళాయిలో ఆయిల్ పోసుకుందాం. చికెన్ ముక్కలు వేయించుకుందాం. ముందు చికెన్ ముక్కలు వేయించుకుందాం. చికెన్ ముక్కల్ని ఫ్రై చేసుకుందాం. ఇంకో 5 నిమిషాలు వేయించుకుందాం చికెన్ ముక్కల్ని. తర్వాత తీసుకుని కోడిగుడ్డు వేసుకుందాం. చికెన్ ముక్కలు వేయించుకుని పక్కన పెట్టుకుని 2 కోడిగుడ్డు వేసుకుని వేయించుకుందాం. చికెన్ ముక్కల్ని వేయించుకున్నాం. కోడిగుడ్లు కూడా 2 ఇలకొట్టి వేయించుకుని పక్కన ఉంచుకున్నాం. ఇప్పుడు కళాయిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, టమాటా ముక్కలు వేసి వేయించుకుంటున్నాం. అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. కూడా వేసుకుని అన్నీ కలిపి వేయించుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. చికెన్ కోడిగుడ్డు ముక్కలు వేసుకుందాం. కళాయిలో వేసి వేయించుకుందాం. కొంచెం కారం వేసుకుంటున్నాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం. చికెన్ మసాలా కూడా జల్లుకుందాం పైన. చికెన్, ఎగ్, వెజిటేబుల్స్ అన్నీ ఎగుతున్నాయి. కావాలంటే క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంచుకున్న రైస్ వేసుకుందాం. ఉడికించి ఉంచుకున్న రైస్ వేసుకుని తిప్పుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం రైస్లోకి. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఎగ్స్ వేసుకుని ఇంట్లో చేసుకున్న ఫ్రైడ్ రైస్ పిల్లలకి చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. హాట్ బాక్స్లో పెట్టుకుంటే వేడిగా ఉంటుంది. పిల్లలకి రాగానే పెట్టండి.